తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దేవుని గడప బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయాన్నే ధ్వజారోహణంతో కూడా ఈ బ్రహ్మోత్సవాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 10 రోజుల పాటు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా జరుగున్నాయి. అయితే ఇప్పటికే ధ్వజారోహణ కార్యక్రమం కూడా ఇప్పటికీ జరగడం జరిగింది. అయితే ఈ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఎలా ఉంటాయి ఏంటి అన్న పైన మనతో మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏంటి ఈ 10 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు ఎలా ఉండబోతున్నాయి స్వామి? ఓం నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణ దేవతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 18/1/2026 నుండి 28/1/2026 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 19వ తేదీ ఈరోజు స్వామివారికి ప్రాతకాల ఆరాధన ముగించుకొని ద్వారారాధన, కుంభారాధన మరియు ముక్కోటి దేవతలను ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొనవలసిందిగా ధ్వజారోహణం పూర్వకంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం నుంచి స్వామివారి వాహన సేవలు మొదలవుతాయి. 23వ తేదీ స్వామివారి గరుడోత్సవము, 24వ తేదీ శ్రీదేవిదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణమోత్సవము, 25వ తేదీ రథసప్తమి సందర్భంగా రథోత్సవము నిర్వహించడం జరుగుతుంది. 27వ తేదీ రాత్రి అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 28వ తేదీ సాయంకాలం స్వామివారికి పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఈ వాహన సేవలో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కృపాకటాక్షాల పాత్ర వాళ్ళు కోరుచున్నాము. అంటే ప్రధానంగా స్వామి మనకు ఇక్కడ చూసుకోవచ్చు గరుడోత్సవం కానీ, అలాగే కళ్యాణోత్సవం, అలాగే రథోత్సవం కూడా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి భక్తులకు దర్శనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా అందరి జేఈఓ గారు వచ్చి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి ప్రసాదాలు మరియు నీళ్ల సౌకర్యం అయితే కానీ దర్శన భాగ్యము ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసే విధంగా అన్ని విభాగాలని తో సమావేశపరిచి ఇది అంటే ప్రధానంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు స్వామివారిని కూడా బాలయాలు పెట్టడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో కూడా లక్షల మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ బాలయాలు జరిగే టైంలో కూడా స్వామి దర్శనం ఎలా ఉండబోతుంది? ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో అన్నీ ఏర్పాటు చేసినారు. బారికేడ్లు పెట్టేసి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు స్వామివారి దర్శనము మరియు స్వామివారి తీర్థప్రసాదాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాట్లు చేసినారు. ఈసారి ఇంకా ఎక్కువ గ్రాండ్గా కూడా చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ కళ్యాణం రోజు కావచ్చు, అలాగే రథసప్తమి రోజు కావచ్చు, ఉదయాన్నే స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు చేస్తారు? శ్రీదేవి రథోత్సవం రోజు రథాంగ శ్రవణము, రథాంగ హోమము నిర్వహించి స్వామివారిని మన ఎక్కడా లేని విధంగా మనకు రథోత్సవం రోజు రథం పైన సామాన్య భక్తులు కూడా దర్శనం జరిగే మన ఊర్లో ఇక్కడే ఉంది. కావున దానికోసమని ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ రథం పైన స్వామివారిని దర్శించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కావున భక్తాదులందరూ నిదానంగా స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్ర అవ్వాలని కోరుచున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ రోజు నుంచి కూడా ఇప్పటికే ధ్వజారోహణ కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పి ఇవాళ సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా స్వామివారికి నిత్య కైంకర్యాలు అలాగే పూజలు జరుగుతాయి. అలాగే ఉదయం సాయంత్రం కూడా శేషవాహనాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక గరుడోత్సవం, అలాగే మరోపక్క ఏదైతే కళ్యాణోత్సవం, అలాగే రథసప్తమి ఈ 3 రోజులు ముఖ్యంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దాదాపుగా లక్షల మంది జనాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమలకు తొలి గడప దేవుని గడప నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.